చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీ ఘన చరిత్ర అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 42 సంవత్సరాలు పూర్తయిన సందర్భం, 100 వసంతాల పండుగలు చేసుకుంటున్న సందర్భం కూడా ఇదే. జనవరి 18 ఆయన పరమపదించి 29 సంవత్సరాలు పూర్తయింది. దీనిపై మనతో పాటు మన స్టూడియోలో విశ్లేషించడానికి సూర్యదేవ లత సీనియర్ నాయకురాలు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. 4 దశాబ్దాల చరిత్ర గురించి, అన్నగారిని మరణించి 29 సంవత్సరాలు అయింది. దానిపై మీరు మీ విశ్లేషణ మా ప్రేక్షకులకు అందించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టే టైంలో అంటే రాజకీయం మీద అందరికీ అవగాహన ఉండకపోవటం కానివ్వండి, రాజకీయాలు అంటే ఏంటని కూడా తెలియకపోవటం కానివ్వండి, ఒక ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళ వరకే రాజకీయం మీద అవగాహన ఉండటం, వాళ్ళ వరకే అక్కడ రాజకీయాలు చేయటమే కానివ్వండి, ఇంకా బడుగు బలహీన వర్గాల వారికి ఏది ఒక రకమైన ప్లాట్ఫామ్ లేకపోవటమే కానివ్వండి, ఇవన్నీ కూడా ఉండేది. అది అంటే తెలుగు వాళ్ళకి ఎక్కడ అంటే ఒక గుర్తింపు ఉండేది కాదు. ఎప్పుడైనా తెలుగు వాళ్ళని చెప్పుకోవటానికి కూడా మనకు లేదు. ఒక రాష్ట్రం కూడా అంతా డెవలప్ కాలేదు అప్పటికి. సో ఎప్పుడైనా మనం అందరినీ కూడా దక్షిణాది వాళ్ళగా చూసినప్పుడు మద్రాసీస్ కిందే మనల్ని లెక్క కట్టేవాళ్ళు. ఎవరు కూడా తెలుగు వాళ్ళకి ఒక రాష్ట్రం ఉంటుంది అనే ఒక స్థాయిలో కూడా ఎప్పుడూ ఆలోచించలేదు. సో దానికే కానివ్వండి, ఎన్టీఆర్ గారికి మనకెందుకు గుర్తింపు లేదు, మనం ఎందుకు అంటే కాంగ్రెస్ భావజాలాలకి అగెనిస్ట్గా ఉన్నారు ఆయన. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ పెత్తనదారులను కుటుంబంకి సంబంధించిన పార్టీగా ఉండటమే కానివ్వండి, వాళ్ళు ఏం చెప్తే అదే మొత్తం ఇండియా మొత్తం అదే శాసించటం కానివ్వండి, వాళ్ళకి పటేల్ పట్వారీ వ్యవస్థ ఇప్పుడు ఎందుకంటే ఆధిపత్యం ఉండేది అన్ని చోట్ల. అంటే బడుగు బలహీన వర్గాల వారిని అందరినీ కూడా పక్కకు పెట్టేసేవాళ్ళు. అదన్నీ కూడా ఆయనకి నచ్చకపోవటమే కానివ్వండి, దీనిలో ఒక చేంజ్ తీసుకురావాలి, ఒక మార్పు అంటూ తీసుకురావాలి, తెలుగు వాళ్ళకి ఒక గుర్తింపు రావాలి, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఏదైనా చేయగలరు అనేది ఒకటి తీసుకురావాలనే దాంతోనే ఆయన 82లో పార్టీ పెట్టడం కానివ్వండి. పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆయన 9 నెలలు ప్రచారం చేసుకుంటూ ప్రతి వాళ్ళని అంటే కొన్ని మండలాల స్థాయిలో వెళ్ళి అందరికీ అంటే పార్టీని గురించి చెప్పటం కానివ్వండి, మనం ఏ సిద్ధాంతాలతో అయితే పెడదామనుకున్నామో ఆ సిద్ధాంతాలకి చాలామంది యువత ఆ రోజున అట్రాక్ట్ అవ్వటం, బీసీలు కానివ్వండి, బడుగు బలహీన వర్గం, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వీళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేయగలగటం, వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ గారితో దగ్గర మనం పని చేయాలి, మనకందరికీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి ఎన్టీఆర్ గారు వచ్చారు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా అన్న ఎన్టీఆర్ గారు ఏదైతే చెప్పారో అది చేస్తారనే ఒక నమ్మకంతో వాళ్ళందరూ కూడా కలిసి రావటం కానివ్వండి, ఒక ఎన్టీఆర్ గారి ఇమేజ్తోనే 9 నెలల్లోనే పార్టీ బ్రహ్మాండంగా ఏదైతే ఆయన చెప్పారో అదేలాగా భారీ మెజార్టీతో గెలవటం కానివ్వండి, ఇవన్నీ జరిగాయి. సో దాని తాలూకని తర్వాత ఆయన ఏదైతే మాట చెప్పారో అంటే కిలో ₹2 బియ్యం అంటే అప్పట్లో భోజనానికంటే బాధపడేవాళ్ళు, భోజనం దొరకటం అనేది, అన్నం తినటం అంటే గొప్పాళ్ళు తినేవాళ్ళు. మామూలుగా అయితే అంటే ఒక చిన్న రైతులు లాంటి వాళ్ళు, ఇంకో కూలి పని చేసుకునే వాళ్ళకి ఇంకా అసలు అన్నం అంటే చాలా కష్టంగా ఉండేది. అలాంటి వాళ్ళకి కూడా అందరికీ అందుబాటులో రావాలి అని రేషన్ కార్డ్ పద్ధతిలో పెట్టడం కానివ్వండి, అక్కడ వాళ్ళకి బియ్యం ఇవ్వటం, రైస్ ఇవ్వటం జరగటం కానివ్వండి. అలాగే తెలంగాణలో ఎస్పెషల్లీ పటేల్ పట్వారీ వ్యవస్థ ఉండేదండి. ఆ వ్యవస్థనంతా కూడా రద్దు చేయాలనే వ్యవస్థ తీసుకురావటం, అంటే బానిసత్వ బతుకులు ఉండేది తెలంగాణలో, దాన్ని కూడా రూపుమాపాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేయటం కానివ్వండి, ఇంకా అదేలాగా మహిళలకి చదువుకోవాలి, ప్రోత్సాహకరంగా ఉండాలని యూనివర్సిటీలు కట్టడం, మహిళా యూనివర్సిటీలే కానివ్వండి, వాళ్ళకి చేనేత వస్త్రాలు కూడా వాళ్ళకి సప్లై చేయటం కానివ్వండి, అంటే జనతా వస్త్రాలు, పక్కా ఇళ్ళు ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఇల్లు నిర్మాణించడమే కానీ ఆ నినాదమే అది. కాబట్టి ఏదైతే ప్రజలకి అవసరం ఉందో, నీడి ఉందో అవన్నీ కూడా సమకూర్చాలనే ఒక ఉద్దేశంతోనే ఆయన తీసుకున్న ఏదైతే ప్రజలకు చెప్పాడో అదంతా మాట తప్పకుండా ఆయన చేయటం కానివ్వండి. సో అది ప్రజల్లో కూడా ఎన్టీఆర్ గారు అంటే ఆయన ఇచ్చిన మాట తప్పరు, ఆయన అంటే ఒక భరోసా తీసుకురావటం. అదేలాగా దాని తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఆయన బేస్ అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక నిర్మాణం అనేది చేయటం జరిగింది పార్టీకి. అంటే ఒక కార్యకర్త స్థాయి నుంచి కూడా ఎలా ఉండాలి పార్టీ, సంస్థాగతంగా పార్టీ బలంగా ఉండాలంటే కార్యకర్తల దగ్గర నుంచి మనకు ఎలా ఉండాలి
అనే ఒక ఉద్దేశం ఆయన తీసుకొని ఆయన ప్రతి వాళ్ళకి కార్యకర్తలను అందరినీ కూడా అంటే ఎన్టీఆర్ గారు మాట్లాడగలుగుతారు, ప్రతి వ్యక్తిని కూడా పేరు పేరున పలకరించగలిగే నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. వాస్తవం. ప్రతి వాళ్ళని కూడా ఏ నాయకుడు ఏ నా కార్యకర్త ఏ ఊర్లో ఉంటాడనేది కూడా ఆయనకున్న ఐడెంటిఫికేషన్ అలాంటిది. సో అలా అందరిని అంటే అప్పుడు ఒక కార్యకర్తని పేరు పెట్టి పిలిచి ఆ ఊర్లో ఎలా ఉందని అడిగినప్పుడు వాళ్ళకి వచ్చే సంతోషం వేరు. డెఫినెట్గా వాళ్ళకి అదొక సంతోషకరంగా అనిపిస్తుంది. నన్ను గుర్తుపెట్టుకొని నా పేరు చెప్పి మాట్లాడి అక్కడ లోకల్ విషయాలు కనుక్కుంటున్నారంటే ఆ స్థాయిలో నారా చంద్రబాబు నాయుడు గారు వర్క్ చేయటం కానివ్వండి, ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళటం అంటే ఆ ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి అందరికీ కూడా అంటే కార్యకర్తలకు అందరికీ కూడా తెలుగుదేశంలో లోకేష్ గారు వచ్చింది. లోకేష్ గారు అంతకుముందే కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అంతకుముందు ఎన్టీఆర్ గారి టైంలో కూడా కానివ్వండి, సభ్యత్వం తెలుగుదేశం మెంబర్షిప్ అనేది ఒకటి ఉండాలి అనే ఒక ఉద్దేశంతో తెలుగుదేశం మెంబర్షిప్ అనేది డ్రైవ్ అనేది అప్పటి నుంచి ఎన్టీఆర్ గారి టైం నుంచి కూడా ₹2 దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మెంబర్షిప్ అనేది పెట్టుకుంటూ రావడం, ఈ రోజున ₹100 అవటం. అదే ₹100 ఇది లోకేష్ గారు వచ్చిన తర్వాత అది ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తూ 2 లక్షలు ఉన్నింది, ఇప్పుడు 5 లక్షలకి చేయటం కానివ్వండి, ఈ రోజున 1 కోటి సభ్యత్వాలు దాటటమే కానివ్వండి, ఇవన్నీ కూడా పక్కా ప్రణాళికతో తెలుగుదేశం క్యాడర్కి ఏదైతే చేయగలమో అనుకున్నటువన్నీ కూడా క్యాడర్కి తెలుగుదేశం పార్టీ చేయటమే కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా రకమైన మార్పులు కూడా తీసుకురావడం జరిగింది. అదండి 4 దశాబ్దాల ఘనచరిత్ర గల తెలుగుదేశం పార్టీ, మద్రాసిగా పిలువబడుతున్న తెలుగువాడు ఆత్మగౌరవం కోసం అన్న నందమూరి తారక రామారావు గారు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ ప్రపంచ నలుమూలల వ్యాప్తి చెందడం, ఆ నేపథ్యాన్ని నేటి తరానికి అందించిన లతా గారికి నమస్కారాలు. నమస్తే.